ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే క్వాల్కామ్ నుంచి స్నాప్డ్రాగన్ 888 అని చెప్పేసి ఒక కొత్త ప్రాసెసర్ని అయితే లాంచ్ చేశారు. అండ్ రీసెంట్గా అంటే ఒక 1 వీక్ కూడా అవుతలేదు, ఇది వచ్చేసి 3-4 రోజులే అవుతుంది. అండ్ ఇంతలోనే దాదాపు అన్ని మొబైల్ కంపెనీస్ ఒప్పో, రియల్మీ, షామీ, వివో, యాసెస్, బ్లాక్ షార్క్ దాదాపు అన్ని మొబైల్ కంపెనీస్ అయితే వాళ్ళ ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ ఏవైతే రాబోతున్నాయో తొందరలో వాటిలో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తామని అయితే అనౌన్స్ చేశారు. అండ్ అది కూడా అంటే 1 వీక్ కూడా కాలేదు, వచ్చేసి అంతలోపే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్లో అన్నీ అవి మళ్ళీ దాదాపు అన్ని కంపెనీస్. సో అంత మ్యాటర్ ఏముంది స్నాప్డ్రాగన్ 888లో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మొన్నటి వరకు మనం ఏదైతే స్నాప్డ్రాగన్ 865 ప్లస్ తోపు అనుకుంటున్నానో, సో దాంతోనైతే కంపేర్ చేయబోతున్నాను. ఏది బెస్ట్ అని చెప్తాను అండ్ ఎందుకు బెస్ట్ అనేది కూడా చెప్తాను, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే మనం ఏదైనా కంపేర్ చేస్తున్నప్పుడు ఏది బెస్ట్ అని తెలుసుకోవడం కంటే అది ఎందుకు బెస్ట్ అని తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో అయితే బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ స్నాప్డ్రాగన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అంటే దానికి సంబంధించిన కనెక్టివిటీ, మోడెమ్ అండ్ సిపియు, జీపీయూ, పర్ఫార్మెన్స్ కానీ, సో దాదాపు అన్నీ అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఉన్న ఒక మొబైల్ అయితే నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసిన, IQ3 అని చెప్పేసి. పైన ఐకార్డ్స్లో అయితే వదిలేస్తాను, ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అంటే ఇప్పుడే కాదు, ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, స్నాప్డ్రాగన్ 888 గురించి మాట్లాడుకుంటే మనం మెయిన్ దీంట్లో హైలైట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో అది వచ్చేసి మనకి ఇది 5nm ప్రాసెసర్, అంటే 5 నానోమీటర్ ప్రాసెసర్. అదే మనం స్నాప్డ్రాగన్ 865 చూసుకున్నట్టయితే అది వచ్చేసి మనకి 7nm ప్రాసెసర్, అంటే 7 నానోమీటర్ ప్రాసెసర్ అది. అండ్ ఈ డిఫరెన్స్ ఏంటంటే మనకి 7 నానోమీటర్తో కంపేర్ చేసుకుంటే 5 నానోమీటర్లో మనకి 25% ట్రాన్సిస్టర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఆ ప్రాసెసర్లో. సో దానివల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ట్రాన్సిస్టర్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే బ్యాటరీ కన్సప్షన్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. కాకపోతే బ్యాటరీ కన్సప్షన్ మరీ అంత ఎక్కువ ఏమి ఉండదు. పర్ఫార్మెన్స్లో చూసుకున్నట్టు మనకి పెద్ద చేంజ్ అయితే కనిపిస్తుంది రెండిట్లో, మనకి 7 నానోమీటర్ 5 నానోమీటర్తో కంపేర్ చేసుకుంటే. సో 5 నానోమీటర్లో మనకి కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది, అంటే బీస్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మనం స్నాప్డ్రాగన్ 888లో స్పెషల్గా మాట్లాడుకున్నట్టయితే దీంట్లో ఆర్కిటెక్చర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఆర్కిటెక్చర్లో వచ్చేసి 2 ప్రాసెసర్స్ మనకి ఆక్టా కోరే, కాకపోతే స్నాప్డ్రాగన్ 865 మనకి 8 కోర్లు ఉంటాయి ఆక్టా కోర్. స్నాప్డ్రాగన్ 888లో కూడా మనకి 8 కోర్లు ఉంటాయి, అంటే ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది కూడా. సో స్నాప్డ్రాగన్ 865 ప్లస్లో అయితే 8 కోర్స్ ఏవైతే ఉంటాయి అవి వచ్చేసి దాంట్లో ప్రైమరీ కోర్ వచ్చేసి ఆర్మ్ కోటెక్స్ A77. అండ్ దాంట్లో మనకి క్లాక్ స్పీడ్ చూసుకున్నట్టయితే 2.84 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3 కోర్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఆర్మ్ కోటెక్స్ A77, అవి కూడా దాంట్లో మనకి క్లాక్ స్పీడ్ 2.4 GHz అయితే ఉంటుంది, అంటే 0.4 GHz అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. అండ్ మిగతా 4 ఏవైతే ఉన్నాయో అవి ఆర్మ్ కోటెక్స్ A55 1.8 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ ఇప్పుడు మనం స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్లో 8 కోర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి, సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ కోటెక్స్ X1 అయితే మనకి, అంటే కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో లేటెస్ట్ టెక్నాలజీ ఆర్మ్ కోటెక్స్ X1 అయితే యూజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ కోటెక్స్ X1, దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 2.84 GHz అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3 వచ్చేసి కోర్స్ మనకి ఆర్మ్ కోటెక్స్ A78 ఇవి. అండ్ ఈ 3 కూడా మనకి క్లాక్ స్పీడ్ 2.4 GHz పైన అయితే ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ 4 ఏవైతే ఉన్నాయో మిగతా 4 కూడా అవి ఆర్మ్ కోటెక్స్ A55, ఇవి 1.8 GHz క్లాక్ స్పీడ్ పైన అయితే ఉంటున్నాయి. సో ఇవి మనకి ఈ రెండిట్లో ఆక్టా కోర్స్ గురించి. ఫ్రెండ్స్, ఇది దీనిలో అంటే ఆక్టా కోర్ ప్రాసెసర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. రెండిట్లో మనకి మేజర్ డిఫరెన్స్ అయితే కనబడుతుంది. సో మనకి 865 ప్లస్లో ఏదైతే A77 వరకే లిమిట్ అయితే ఉందో దీంట్లో మనకి A78 కన్నా ఇంకా పెద్దదైతే యూజ్ చేశారు. A77 కంటే పెద్దది A78, దానికంటే పెద్దదైతే యూజ్ చేశారు దీంట్లో మనకి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అదే ఆర్మ్ కోటెక్స్ X1 అని చెప్పేసి. సో దీంట్లో మనం ఓవరాల్గా పర్ఫార్మెన్స్లో మనకి పర్సంటేజ్లో చూసుకున్నట్టయితే మనకి సిపియూలో మనకి 25% అయితే అంటే బెటర్ అయితే ఉంటుంది మనకి స్నాప్డ్రాగన్ 888లో. అదే మనం జీపీయూలో చూసుకున్నట్టయితే మనకి 35% అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్లో. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 865 ప్లస్తో కంపేర్ చేస్తే సిపియూ, జీపీయూ కానీ అండ్ పర్ఫార్మెన్స్లో కానీ చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 888 అయితే బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి మోడెమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనెక్టివిటీలో. సో దీంట్లో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్లో స్నాప్డ్రాగన్ X60 అయితే ఉంటుంది, అంటే ఇది 3rd జనరేషన్ మోడెమ్. అది మనం స్నాప్డ్రాగన్ 865లో చూసుకున్నట్టయితే మనకి దాంట్లో స్నాప్డ్రాగన్ X55 అయితే ఉంటుంది, అంటే SGX55. దీంట్లో మనకి SGX60 అయితే ఉంటుంది, ఇది వచ్చేసి మనకి 3rd జనరేషన్ మోడెమ్. అండ్ దీని వైఫై కనెక్టివిటీ చూసుకున్నట్టయితే మనకి 6 and 6E అయితే సపోర్ట్ అవుతుంది, అంటే ఏవైతే లేటెస్ట్ ఉన్నాయో సో వాటికైతే సపోర్ట్ అవుతుంది. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనము
ఇది బ్లూటూత్ 5.2కి కూడా సపోర్ట్ అయితే అవుతుంది. అండ్ ఇది మనకి అంటే కనెక్షన్ అనేది కనెక్టివిటీ ఫాస్ట్గా ఉంటుంది అండ్ వైడ్ రేంజ్ వరకు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ స్నాప్డ్రాగన్ 888లో మనము ఇమేజింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి దీంట్లో ట్రిపుల్ ఐఎస్పీ అయితే ఉంటుంది. అంటే ఐఎస్పీ అంటే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనమాట. మనం ఏదైతే ఫోటో తీసామో సో ఆ ఫోటోని ప్రాసెస్ చేసి మనకి స్క్రీన్ పైన అయితే కనబడుతుంది కదా, సో దాన్ని మాడిఫై చేసి మంచిగా చేసి సో మనకి మంచి ఒక అవుట్పుట్ని తీసుకొస్తుంది కదా, ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటాము. సో దీంట్లో వచ్చేసి మనకి 3 ఐఎస్పీలు అయితే ఉంటాయి. అంటే ఇంకా సిగ్నల్ ప్రాసెసింగ్ తోపుల జరుగుతుంది అనమాట, 3 ఉన్నాయి కాబట్టి మనకి. సో ఇక్కడ మనకి ఇది ఎంత పవర్ఫుల్ అంటే దీంట్లో మనకి ఒక్క సెకండ్లో 120 ఫొటోస్ని అయితే తీయొచ్చు. అది 12 మెగాపిక్సెల్తోని, అంటే ఒక సెకండ్లో 120 ఫొటోస్ని అయితే తీయొచ్చు. అదే మనం బస్ట్ షాట్ తీసాం కదా, సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని మనం షట్టర్ని, సో సేమ్ అలానే అనమాట. 1 సెకండ్లో 120 ఫొటోస్ని తీయొచ్చు 12 మెగాపిక్సెల్ కెమెరాతోని. సో అన్నిటికీ మనకి ఐఎస్పీ ఏదైతే ఉంటుందో అంటే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్, సో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అంటే ప్రాసెసింగ్ కూడా స్మూత్గా చేస్తుంది, ఫాస్ట్గా చేస్తుంది అనమాట. సో అంత పవర్ఫుల్. అండ్ ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఫ్రెండ్స్ మనకి 2.7 గిగాపిక్సెల్స్ పర్ సెకండ్ అయితే ఇది కంట్రోల్ అయితే చేసుకోగలుగుతుంది. అంటే దీని కెపాసిటీ వచ్చేసి మనకి 2.7 గిగాపిక్సెల్స్ పర్ సెకండ్ అనమాట. సో అంత పవర్ఫుల్. సో ఇది దీనికి సంబంధించిన ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ దీని ఏఐ గురించి అయితే మాట్లాడుకుందాం. స్నాప్డ్రాగన్ 888కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే. సో దీంట్లో వచ్చేసి మనకి దీని టాప్స్లో అయితే క్యాలిక్యులేట్ చేశారు యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అంటే ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అనమాట. సో మనం స్నాప్డ్రాగన్ 865 టాప్స్లో చూసుకున్నట్టయితే 15 అయితే ఉంటుంది. అంటే 15 ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అయితే అది హ్యాండిల్ చేసుకోగలుగుతుంది. అండ్ స్నాప్డ్రాగన్ 888లో చూసుకున్నట్టయితే మనకి 25 ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అయితే ఇది హ్యాండిల్ చేసుకోగలుగుతుంది. అంటే అప్రాక్స్ మనకి డబుల్ ఆఫ్, అంటే స్నాప్డ్రాగన్ 888లో చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 865తో కంపేర్ చేసుకుంటే డబుల్, అంటే అంతకంటే ఎక్కువనే ఇంకా హ్యాండిల్ అయితే చేసుకోగలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూసుకున్నట్టయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి యాక్చువల్ కంపారిజన్ అయితే చూద్దాం. అంటే స్నాప్డ్రాగన్ 865 ప్లస్ని అండ్ స్నాప్డ్రాగన్ 888ని అయితే కంపేర్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి స్ట్రేట్ టు ద పాయింట్ అయితే ఉంటుంది కంపారిజన్. ఫస్ట్ సిపియూ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి సిపియూ పర్ఫార్మెన్స్ అనేది స్నాప్డ్రాగన్ 865 ప్లస్తో కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 888లో 25% బెటర్ అయితే ఉంటుంది మనకి, అంటే సిపియూ పర్ఫార్మెన్స్ అనేది. అండ్ పవర్ కన్సంప్షన్ గురించి, పవర్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి పవర్ ఎఫిషియన్సీ అయితే స్నాప్డ్రాగన్ 865 ప్లస్తో కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 888లో 20% బెటర్ ఎఫిషియన్సీ ఉంటుంది. అంటే పవర్ ఎఫిషియన్సీ అనేది కొంచెం ఎక్కువ ఉంది, అంటే మనకి బ్యాటరీ కన్సంప్షన్ అనేది తక్కువ ఉన్నట్టు. సో 20% పవర్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంది మనకి స్నాప్డ్రాగన్ 888లో. సో 20% అనేది బ్యాటరీ తక్కువ కన్స్యూమ్ చేసుకుంటుంది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్. సో నెక్స్ట్ మనం జీపీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ఏదైతే ఉందో సో దాంట్లో మనకి అడ్రినో 650 అయితే ఉంటుంది. అండ్ ఇది 645 మెగాహెర్ట్జ్ వరకు అయితే సపోర్ట్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 888లో చూసుకున్నట్టయితే మనకి అడ్రినో 660 అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 700 మెగాహెర్ట్జ్ వరకు అయితే సపోర్ట్ అవుతుంది. అండ్ ఇదైతే 660 ఉందో అడ్రినో 660, ఇది వచ్చేసి మనకి 3rd జనరేషన్ స్నాప్డ్రాగన్ లీడ్ గేమింగ్ అయితే ఉంటుంది మనకి స్నాప్డ్రాగన్ 888లో. అంటే మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. అండ్ గ్రాఫిక్ రెండరింగ్ ఏదైతే ఉందో మనకి స్నాప్డ్రాగన్ 888లో 35% అయితే బెటర్గా ఉంటుంది. అండ్ 144 FPS వరకు అయితే మనకి సపోర్ట్ అవుతుంది గేమింగ్లో చూసుకున్నట్టయితే. అంటే ఓవరాల్ గేమింగ్ గురించి వీళ్ళు స్పెషల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో మనకి బెటర్గా ఉంటుంది. అంటే స్నాప్డ్రాగన్ 865 ప్లస్ 865 ఏదైతే ఉందో వాటితో కంపేర్ చేసుకుంటే 35% అయితే బెటర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది గేమింగ్ అనేది చెప్తున్నారు వీళ్ళు. సో నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడుకున్నైతే మనకి సో రెండిట్లో మనకి ర్యామ్ అయితే సేమ్ ఉంటుంది, LPDDR5 అండ్ అప్ టు 16 GB వరకు అయితే సపోర్ట్ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి స్నాప్డ్రాగన్ 865 ప్లస్లో అయితే 2750 మెగాహెర్ట్జ్ వరకు అయితే సపోర్ట్ అవుతుంది. కాకపోతే మనకి స్నాప్డ్రాగన్ 888 అనేది 3200 మెగాహెర్ట్జ్ వరకు అయితే సపోర్ట్ అవుతుంది. అండ్ స్టోరేజ్ టైప్ మనకి రెండు సేమ్ UFS 3.1 అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లేలో చూసుకున్నట్లయితే మనకి రెండిట్లో సేమే, మనకి 4K 60 హర్ట్జ్ కానీ లేదంటే QHD ప్లస్ 1440 హర్ట్జ్ కానీ, అండ్ రెండు సేమే ఉంటాయి మనకి, దాదాపు రెండు సేమే ఉంటాయి డిస్ప్లేలో. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ మనకి టచ్ రెస్పాన్స్ అనేది మనకి స్నాప్డ్రాగన్ 888లో అయితే 20% బెటర్గా ఉంటుంది. అంటే స్నాప్డ్రాగన్ 865 ప్లస్తో కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 888లో అనేది టచ్ రెస్పాన్స్ అనేది 20% బెటర్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి స్నాప్డ్రాగన్ 865 ప్లస్లో అయితే స్పెక్ట్రా 480 అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 2 గిగాపిక్సెల్స్ పర్ సెకండ్ వరకు అయితే హ్యాండిల్ చేసుకుంటుంది. అదే మనం స్నాప్డ్రాగన్ 888లో చూసుకున్నట్టయితే మనకి స్పెక్ట్రా 580 అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 2.7 గిగాపిక్సెల్స్ పర్ సెకండ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ప్లస్ దీంట్లో మనకి నైట్ మోడ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. అంటే ఇంకా ఆప్టిమైజేషన్ అనేది ఇంకా బెటర్గా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే అప్రాక్స్ 20% అయితే ఇంప్రూవ్మెంట్ చేశారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి.
సో ఓవరాల్గా కెమెరాలో అండ్ ర్యామ్ స్టోరేజ్ టైప్ డిస్ప్లేలో సో ఇవన్నిట్లో మనకి చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 888 అయితే కొంచెం బెటర్ అని అయితే ప్రూవ్ అవుతుంది ఇక్కడ. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏఐ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఏఐలో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 865 ప్లస్లో అయితే హెక్సాగాన్ 698 అయితే ఉంటుంది. అదే మనం స్నాప్డ్రాగన్ 888లో చూసుకున్నట్టయితే హెక్సాగాన్ 780 అయితే ఉంటుంది. అంటే ఇది 3 times బెటర్ అనమాట 865 ప్లస్తో కంపేర్ చేసుకుంటే మనకి. అండ్ దీంట్లో మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే 26 ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అయితే దీంట్లో జరుగుతాయి మనకి. అంటే అంత కెపాసిటీ అయితే ఉంది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దీంట్లో చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 888లో. అండ్ ఓవరాల్గా పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకి స్నాప్డ్రాగన్ 865 ప్లస్తో కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 888లో అయితే 30 times ఫాస్టర్ ఆపరేషన్స్ అయితే జరుగుతాయి అనమాట. ఇది ఏఐకి సంబంధించి. నెక్స్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి స్నాప్డ్రాగన్ 865లో మనకి క్విక్ ఛార్జింగ్ 4 అయితే ఉంటుంది. అదే 4కి అయితే సపోర్ట్ అవుతుంది. అదే మనం స్నాప్డ్రాగన్ 888లో చూసుకున్నట్టయితే క్విక్ ఛార్జింగ్ 5కి అయితే సపోర్ట్ అవుతుంది. నెంబర్స్లో చూసుకుంటే జస్ట్ ఒకటే పాయింట్ తేడా, కాకపోతే పర్సంటేజ్లో చూస్తే మాత్రం మనకి 70% అనేది బెటర్ ఎఫిషియన్సీ అయితే మనకి స్నాప్డ్రాగన్ 888లో ఉంటుంది. అంటే 70% అయితే బెటర్ అనమాట స్నాప్డ్రాగన్ 865 ప్లస్తో కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 888 అనేది. ఈ ప్రాసెసర్తో మనకి ఫస్ట్ ఏ మొబైల్ రాబోతుందని చెప్తే మనకి షామీ నుంచి అయితే న్యూస్ అయితే వచ్చింది. షామీ మీ లెవెల్ ఏదైతే ఉందో సో అది వన్ ఆఫ్ ద ఫస్ట్ మొబైల్ టు లాంచ్ విత్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అని చెప్పేసి అయితే చెప్పింది. అండ్ వాటితో పాటు మనకి ఒప్పో నుంచి అండ్ రియల్మీ నుంచి ఏస్ అని చెప్పేసి, యాక్చువల్గా రేస్ అది ఫస్ట్ ఏస్ అని చెప్పారు. సో రేస్ అని చెప్పేసి సో ఇట్లా బ్లాక్ షార్క్ కానీ మనకి యాసెస్ కానీ ఇవి గేమింగ్ ఫోన్స్ ఏవైతే రాబోతున్నాయో సో దాదాపు ఇవన్నీ అయితే ఫస్ట్ తీసుకురావచ్చు మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో పాటు. సో చూడాలి మరి. అంటే ఓవరాల్గా మనకి స్నాప్డ్రాగన్ 865 ప్లస్తో కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 888 అనేది బెటర్, అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ వాటి నెంబర్లోనే తెలిసిపోయింది మనకి ఇక్కడ 865 ప్లస్ 888 సో అక్కడనే మనకు తెలిసిపోతుంది. సో బెటర్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే. ఇంకా అంటే ఈ టాపిక్ పైన ఇన్ఫర్మేషన్ ఇంతే. ఇంకా అండ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో ఏ మొబైల్స్ రాబోతున్నాయి అని చెప్పేసి అయితే ఇప్పటివరకు అయితే మనకి ఎగ్జాక్ట్ న్యూస్ అయితే లేదు. ఒకవేళ తెలిస్తే మాత్రం నేను టెక్ న్యూస్లో అయితే చెప్తాను. సో టెక్ న్యూస్ ఇంకా ఎవరైతే చూస్తారో వాళ్ళైతే టెక్ న్యూస్ అయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే టెక్ అప్డేట్స్ ఇస్తుంటాను అబ్బా చూడండి. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. దిస్ ఇస్ రవి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్, బాయ్.